పబ్లిక్ క్వశ్చన్స్ చాలా క్లియర్గా అడిగారండి. మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు పంపించారు. ఇప్పుడు మనకి షన్ను క్వశ్చన్ కానీ లేకపోతే సన్నీ క్వశ్చన్ కానీ క్లియర్ కట్గా ఉంది. ఇంక శ్రీరామ్ది క్వశ్చన్ కూడా పబ్లిక్ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అనేది మటుకు వీళ్ళకి బాగా అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఆన్సర్స్ నిజాయితీగా ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు షణ్ముఖ్ ఏదేదో చెప్పేశాడు. పబ్లిక్ క్లియర్గా వెళ్ళిపోతుంది, తిను పొసెసివ్గా ఉన్నాడని కూడా తను నోటీస్ చేశాడు. ఓవర్ థింకింగ్ అవుతుందని కూడా తనకి కూడా తెలుసు. బట్ ఈజ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అనేది కూడా హీ రియలైజ్డ్ ఇట్. ఇంకా నిజాయితీగా ఎవరు చెప్పారంటే సన్నీ ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా అన్నది మానస్కి క్వశ్చన్ పడినప్పుడు మానస్ ఇచ్చిన ఆన్సర్ చాలా జెన్యూన్గా ఉంది. ఎందుకంటే హీ నోస్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. మానస్ ఎక్కువ మాట్లాడకపోవచ్చు కానీ సన్నీ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అన్నది మటుకు తనకి తెలుసు. కాబట్టి హీ ఆన్సర్డ్ దట్ క్లియర్లీ అండ్ జెన్యూన్లీ ఐ ఫీల్. ఇంకా కాజల్ సిరీలో ఎలిమినేషన్ ఎవరు వెళ్తారో అంటే ఇద్దరిని వేసేయడం బెటర్ నా వల్ల అయితే, నా ఒపీనియన్లో. కానీ యాక్చువల్లీ ఏంటంటే సిరి ముందు ఎపిసోడ్స్లో కూడా లాస్ట్లో ఉండేది, అలాగే కాజల్ కూడా లాస్ట్ వరకు కూడా చాలాసార్లు లాస్ట్ 2లో ఉన్నది. సో ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. కాజల్ ఏంటంటే పబ్లిక్ కొంతమంది నచ్చి ఓటేశారు. ఇంకా సిరికి ఎవరు ఓటేస్తున్నారంటే ఆల్వేస్ షణ్ముఖ్ ఫ్యాన్స్ ఉన్నారు కదండి, యూట్యూబ్ ఫ్యాన్స్, వీళ్ళు వేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళే సిరికి కూడా ఓట్ వేయడం వల్ల సిరి ఇప్పటి వరకు వచ్చింది. కానీ యాక్చువల్లీ సిరి గేమ్ ఆడుతుంది, సన్నీ కన్నా అది షణ్ముఖ్ కన్నా ఎక్కువ ఆడుతుంది గేమ్. కానీ ఈ కాజల్ ఏంటంటే గేమ్ ఆడుతుంది కానీ అన్నెసరీ విషయాల్లోని ఇప్పుడు తను టాస్క్లో ఎలిమినేట్ అయిపోయింది, స్టేజ్ వైజ్ టాస్క్లో అయినా సరే లైమ్లైట్ తన మీద ఉండాలని తన ఓన్ ఫ్రెండ్స్తో కూడా గొడవ పడ్డానికి బట్టి వెనకాడు. ఎందుకంటే జస్ట్ టు హ్యావ్ ద ఫోకస్ ఆన్ హర్ సెల్ఫ్ త్రూ ద ఎపిసోడ్. ఆ యాటిట్యూడ్ తనకు చాలా ఉంది. ఇంకా కొన్ని విషయాల్లో చాలా ఇరిటేటింగ్ అయిపోయి మనకు అందరికీ తెలుసు. శ్రీరామ్ తనకి మానస్కి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఒక మాట అని ఇచ్చాడు, కరెక్టే. తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తన మాట అనేసుకున్నాడు, ఐ వాంట్ టు గివ్ ఆర్ ఐఎమ్ గివింగ్ వాట్ ఎవర్. కానీ దాన్ని ప్రవోక్ చేసి బిగ్గా చేసేస్తుంది కాజల్. అన్నెసరీ థింగ్స్. ఈవెన్ వాళ్ళు ఫోకస్ టాస్క్లో కూడా ఇదే చేసింది కాజల్. సో ఇంకా తను వెళ్ళిపోయినా సరే వెల్ అండ్ గుడ్, వీ డోంట్ మిస్ హర్. అండ్ ఇంకా షణ్ముఖ్ గేమ్ అంటారా, షణ్ముఖ్ గేమ్ అయితే టోటలీ ఆడట్లేదు. అసలు ఎక్కడ ఆడాడు షణ్ముఖ్? 3 months కూర్చొని హౌస్ మేట్స్ అందరు మేపితే మూల కూర్చొని సిరీని పెట్టుకొని ఇంకా అది ఏం చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు, ఫ్రెండ్షిప్లో హగ్లోని వాట్ ఎవర్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చేసిన వార్నింగ్స్ కూడా వాళ్ళు డిస్రిగార్డ్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో మొన్నటి ఆట కంటిన్యూషన్గా చూపించారు. నిన్న మాత్రం మొన్న కొంచెం స్కోప్ లేదు కాబట్టి సిరి కావాలని చెప్పని తనకు తానుగా స్కోప్ తీసుకుంది అనిపించింది. ఎందుకంటే నీ పేరేంటని చెప్పని కాజల్ని అడిగి నా పేరు అడగవా అని తానే అడిగించుకొని ఆ విధంగా ప్రవర్తించింది. ముఖ్యంగా టాస్కుల్లో భాగంగా అది కావచ్చు, తను కూడా అక్కడ కనిపించాలన్న ఒక ఆలోచన కావచ్చు, ప్రేక్షకులు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి తన ఆట లేకుంటే తనకు ఇబ్బంది అన్న భావన కావచ్చు. టాప్ 5లో ఉండాలంటే ఇప్పటి నుంచి కొంచెం అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్న ఆలోచన కావచ్చు. సిరి ఆ విధంగా ప్రవర్తించింది. దాని తర్వాత శ్రీరామచంద్ర కూడా చిరంజీవి గారిలో చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మానవ అన్నప్పుడు మానను అంటూ సరదాగా అయితే మాట్లాడారు. ఇది బిగ్ బాస్ హౌస్, అన్నీ అందరూ గమనిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు తమ ఆటను ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఇంకెక్కువ రోజులు సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా అంటే కలిసిమెలిసి మాత్రం ఉండలేదు. ఇక్కడ 2 గ్రూపులు మాత్రం స్పష్టంగా ఉంది. ఆ 2 గ్రూపుల మధ్యనే ఆట జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే శ్రీరామచంద్ర షణ్ముఖ్ సిరితో కలిసి ఉంటున్నాడు, కానీ నేను అలా ఉండలేదు అన్నట్టుగా మాట్లాడాడు. సరే, ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రేక్షకుల్ని ఓటు అడిగే విషయంలో కాజల్ చాలా పర్ఫెక్ట్గా అడిగింది. తనతో పాటు తన ఫ్రెండ్స్ అయినటువంటి మానస్, సన్నీ కూడా టాప్ 5లో ఉండాలన్నట్టుగా మాట్లాడింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కాజల్ తనను తాను అక్కడ ఓపెన్ అప్ చేసుకుంది. ఖచ్చితంగా ఏ విధంగా అడగాలో, ఏ విధంగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలో ఆ విధంగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. ప్రేక్షకులు ఓట్లు అడిగింది అనిపించింది. సరే, దాని ప్రకారంగా ఓట్లు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదేమైనా సరే ఇది బిగ్ బాస్. ఇంకా చెప్పాలంటే నిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో ఖచ్చితంగా షణ్ముఖ్ మాత్రం దిమ్మ తిరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పటిదాకా అతని దృష్టిలో సిరి అన్న ఒక వ్యక్తి ఆట ఏమీ లేదు, తన నీడ కిందనే ఉంటుందన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ
నిన్న అక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారం చూస్తే చాలా టాప్ షణ్ముఖ్ కంటే నువ్వు బాగా ఆడతావు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పని క్వశ్చన్స్ అడిగితే అసలు చాలా అర్థం కాలేదు. అంటే బయట ఈ విధంగా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు అనిపించింది. ఇక్కడ అందరూ కూడా కరెక్ట్ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా సన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ సమాధానం చెప్పారు. ఏదేమైనా బిగ్ బాస్ లోపల కానీ బయట కానీ సన్నీ, మానస్, కాజల్ ఈ ముగ్గురు మాత్రం విడదీయలేని బంధం. ఇది బిగ్ బాస్. ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతాయి. నిన్న మాత్రం కాజల్ కరెక్ట్గా పర్ఫామ్ చేసింది అనిపించింది. అలాగే సన్నీ కూడా చాలా బాగా చేశారనిపించింది. షణ్ముఖ్ గేమ్ వల్ల ఇన్ని రోజులు హౌస్లో ఉన్నాడంటే షణ్ముఖ్ గేమ్ వల్ల అయితే కాదు, ఆ షణ్ముఖ్ ఓన్లీ ఫ్యాన్ బేస్ వల్ల ఇంతవరకు గేమ్లో ఉన్నాడనిపించింది. అలాగే నిన్న ఆడియన్స్ అడిగిన క్వశ్చన్లు కరెక్ట్గా ఎవరు ఆన్సర్ చెప్పారంటే సన్నీ, మానస్, కాజల్ కరెక్ట్గా చెప్పారనిపించింది. సిరి ఇంకెక్కడో ఫేక్గా చెప్పి విషయం దాసింది అనిపించింది. అలాగే ఈ వీక్ సిరి కాజల్లో సిరి బయటకు వస్తే చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. పబ్లిక్ ప్రశ్నలపై పబ్లిక్ కామెంట్. All the questions which were put by Big Boss were fairly good and reasonable and apt to the situations that were facing by the housemates. But only one question was not fair, which was doubting the friendship between Sunny and Manas. It will hurt the feelings of both Sunny and Manas. That's what I think. Other questions were fairly enough and okay. Second question is, ఎవరు నిజాయితీగా ఆన్సర్ ఇచ్చారు? In my opinion, Manas and Sunny gave the answers very genuinely in a very honest and sincere way. Third question is, Kajal, Siri ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? See, Kajal and Siri both were good fighters. They were talented and up to Super 6 level they came means they are very reasonable and genuine in their playing. But Siri, though she is a good fighter, she is now in the clutches of Shanmukh. Shanmukh was controlling her like anything. So I think Siri should be eliminated. It is better Siri should be eliminated. Fourth one is, Shanmukh game valle house lo unnada? No. Shanmukh is not playing any game, anything since 10 weeks. Only maybe because of his bags outside. Because of the craze he has outside, that bag was carrying him in the house up to now. Shanmukh is not playing anything and he is not mingling with the other housemates also properly. When his mother came few weeks back, she suggested him also, don't connect emotionally and you be with all the housemates. Both the advices he is not following and he is not playing in anything in the house. ఖచ్చితంగా సన్నీ నిజాయితీగా ఆన్సర్స్ ఇచ్చాడండి. అతను మీరు గిల్టీ బోర్డ్ వేసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ప్రశ్నకి నేను గిల్టీ బోర్డ్ వేసుకున్నా కానీ నా తప్పులు నేను సరిదిద్దుకొని తిరిగి తప్పులు చేయను, 100% ఇస్తా టాస్క్లలో కానీ దేంట్లో కానీ అనేసి ఆయన ఖచ్చితంగా ఆయన మారిండండి. కాబట్టి ఆయన నిజాయితీగా ఆన్సర్ ఇవ్వగలిగిండు. మిగతా వాళ్ళంతా ఇవ్వలేదా అంటే వాళ్ళ ఇవ్వలేదని చెప్పొచ్చు. మనసు ఇచ్చిందండి. ఇంకొకటి, కాజల్, సిరి ఎవరు ఎలిమినేషన్ అవ్వాలి ఈ వీక్ అంటే నాకు మాత్రం సిరి ఎలిమినేట్ అవ్వాలని ఉన్నది. ఎందుకు అంటే ఆమె షణ్ముఖ్ చెప్పినట్టు వింటుందండి. షణ్ముఖ్ కంట్రోల్లోనే ఉంటుంది ఆమె. సన్నీ వాళ్ళతో డాన్స్ వేయొద్దు అంటే ఆమె వేయలేదు. దూరం వాళ్ళు పిలిచినా కూడా రాలేదు. ఎందుకు రాకుండా ఉండాలి? ఆమె గేమ్ ఆడదు కదా ఆమె. కాబట్టి ఆమె వెళ్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ వన్, షణ్ముఖ్ గేమ్ ఆడుతున్నాడా, గేమ్ వల్లే హౌస్ లో ఉన్నాడా అంటే లేదండి, ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. బయట ఆయన ఏదో సెట్ చేసుకొని వచ్చిండు, తప్పకుండా నేను ఆడకపోయినా నేనే గెలుస్తా అనేసి. అందుకని ఆయన 4 వారాలు ఆడలేదు. దాని తర్వాత ఆడడం స్టార్ట్ చేసిండు. అది నాగార్జున చెప్పడం వల్ల ఆడుతున్నాడు. కానీ ఆయనకి ఎప్పుడు సిరి ఏం చేస్తుంది, సిరి ఎవరితోనూ ఆడుతుంది, సిరి ఎవరి ప్రలోభానికి గురవుతుంది, ఎవరెప్పుడు వెళ్తుంది, ఇదే ఆయన ధ్యాస. ఆడుతున్నాడు అంటే ఆడుతున్నాడు అంతే. ఆయన ఎప్పుడు ఆయన సపరేట్ గా మూడిషనే ఉంటున్నాడు. షణ్ముఖ్ గేమ్ వల్లే ఉంటున్నాడా అంటే లేదండి, సిరి ఉండడం వల్ల ఉంటున్నాడండి. సిరితో ఉండడం వల్ల
ఏదో ఇంతవరకు నెట్కి వచ్చిందో ఇంకా చూడాలి అని గెలుస్తాడా లేదా. నాకైతే సన్నీయే గెలుస్తాడని అనిపిస్తుంది. Hi, this is Ankita. Please subscribe GNN YouTube channel. Thank you.